మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే పేరుతో రోజు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రోజు కూడా ఈ 10 క్వశ్చన్స్ మిస్ కాకండి. దాదాపుగా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. టీజీపీఎస్సీలో కావచ్చు, యూపీఎస్సీ, ఎస్ఎస్సి, డిఎస్సి జనరల్ నాలెడ్జ్లో కూడా వచ్చేటటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ మనకు 22 పార్ట్, ఇవాళ 22వ రోజు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఇజ్జత్ నగర్ యూపీలో ఉందండి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వీడియోలో నేను రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇచ్చాను, బెంగళూరు. అలాంటివి చూసుకోండి. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారతదేశంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. లార్డ్ డఫ్రిన్ ఉన్నాడు అప్పుడు. మనకు 1885 డిసెంబర్లో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏవో హ్యూమ్ ద్వారా స్థాపించబడింది. ఏవో హ్యూమ్ను మనం భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు అని కూడా పేర్కొంటాము. ఆ సమయంలో భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక వ్యాధి అయిన స్క్రిజోఫ్రినియా నివారణ కొరకు ఏ మొక్క యొక్క ఆల్కలాయిడ్ను ఉపయోగిస్తారు? రావుల్ఫియా సర్పంటైనా అండి. దీని వేర్లు బెరడులో రిసర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. పాము కాటుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అనే అంశంలో మీరు ఇక్కడ చదువుతారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్తులో జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానం, దీన్ని ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటాము, ఎప్పుడు ప్రవేశపెట్టారు అనే ప్రశ్న ఉంది. 1946 డిసెంబర్ 13 జరిగిన రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ఈ ఆశయాలు, లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. వీటి యొక్క భూమికపైనే భారత రాజ్యాంగం అనేది రూపొందించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్యూషన్ అండి. అంటే మన భారత రాజ్యాంగంలో ఏ మౌలిక అంశాలు పొందుపరచాలో ఇందులో సూచించడం అనేది జరిగింది. అది 1946 డిసెంబర్ 13 జరిగిన మీటింగ్లో. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగింది భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 1950 జనవరి 24న చివరి సమావేశం జరిగిందండి. 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ సమావేశంలోనే బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఈ చివరి సెషన్లో, మీటింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్తులో అతి ముఖ్యమైన కమిటీ ఏదైనా ప్రశ్న ఇచ్చాను. డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ అండి. భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని రూపొందించడానికి అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఒక అతి ముఖ్యమైనటువంటి కమిటీగా మనము ముసాయిదా కమిటీని చూడొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో 6 సభ్యులతో ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీరైతే వివిధ రాజ్యాంగాలను పరిశీలించి మరి భారతదేశానికి కావాల్సిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. అదేవిధంగా ఈ కమిటీని ఏర్పాటు చేసిన తేదీ కూడా ఇచ్చారు. 1947 ఆగస్టు 29న ఈ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా చాలాసార్లు ప్రశ్న అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ నుండే. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ఎవరు? గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న అండి. గతంలో ప్రీవియస్ అంటే మొన్న గ్రూప్ 1 కాదు, 1990 ఆ టైంలో. ప్రజలు. ఇక్కడ భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు అండి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య, అంటే ఇండియా డివైడెడ్ కాకముందు భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య 389. అందులో 292 మంది బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి వచ్చారు. 93 మంది స్వదేశీ సంస్థల నుండి నామినేట్ చేయబడ్డారు. వీళ్ళేమో ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నికైన వారు 292 మెంబర్స్. ఇక్కడ స్వదేశీ సంస్థల నుంచి నామినేట్ చేశారు. 4 ఏమో చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి రావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మహిళల సంఖ్య ఎంత? రేర్ క్వశ్చన్ అండి ఇది, అప్పుడప్పుడు అడుగుతున్నాడు. 15 మెంబర్స్ అయితే ఉమెన్ ఇక్కడ భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికవడం అనేది జరిగింది. ఇంకా గాలిలో అత్యధికంగా ఉండే వాయువు, ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండి. గాలిలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్ అండి, 78%. ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీరు కంపల్సరీ నోట్ చేసుకోండి. సో ఇవి ఈరోజు మీకు అందిస్తున్న 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.